ఫ్రెండ్స్, ఈ గ్లాస్ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ ఏందనుకుంటున్నారు? యాక్చువల్గా ఈ క్యాబినెట్ అనమాట. ఈ గ్లాస్ అయితేనే ప్రాబ్లం ఏంటంటే, ప్రతిసారి నేను ఏదైనా టెస్ట్ చేయడం కోసం ర్యామ్ని పీకడం, లేకపోతే గ్రాఫిక్ కార్డ్ని పీకడం, ఇలాగే ఏదో ఒకటి తీసి మారుస్తూ ఉన్నాను అనమాట. అలా ప్రతిసారి దీనికి 4 స్క్రూస్ అయితే ఉన్నాయి ఈ గ్లాస్ని మనకి హోల్డ్ చేసి ఉంచడానికి. ఆ 4 స్క్రూలు తీసి పెట్టేటప్పటికి నాకు విసుగు వస్తుంది. అందుకేం చేస్తున్నానంటే, ఈ క్యాబినెట్ సంబంధించిన గ్లాస్ పక్కన పెట్టేసి ప్రజెంట్ ఎలాగైతే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో మీకు నేను అసలు మానిటర్కి సంబంధించి మనం ఏం పాటించాలనేది చెప్తాను. కొత్త మానిటర్ తీసుకున్నప్పుడు చాలామంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మన ఛానల్లో కేవలం ఫిజిక్స్ సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సారా, మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఒకవేళ కొత్త మానిటర్ కొన్నారనుకోండి, ఆ మానిటర్ కొన్న వెంటనే మీరు చేయాల్సిన 3 పనుల గురించి అయితే చెప్తాను. ఇది మీరు బేసిక్గా ఈ మధ్యకాలంలో వచ్చిన మానిటర్స్ ఏం కొన్నా కూడా ఇవైతే అప్లై అవుతూ ఉంటాయి. మరీ మీరు చిన్న మానిటర్స్ కొన్నా, లేకపోతే మరీ బ్రాండెడ్ మానిటర్స్ కాకుండా కొన్నా ఇవి అప్లై అవ్వవు. కానీ ఒక మాస్టర్గా మీరు ఏ మానిటర్ కొన్నా ఇవన్నీ సెట్టింగ్స్ కూడా మీరు మీ మానిటర్లో అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే, మనం యూజ్ చేసే కేబుల్ అనమాట. కొన్ని మానిటర్ బ్రాండ్స్ కొన్ని రకాల కేబుల్స్ అయితే ఇస్తూ ఉంటాయి. మ్యాక్సిమం మీకు మంచి కేబుల్ ఏంటంటే డిస్ప్లే కేబుల్ అనేది అనుకోవచ్చు. యాక్చువల్గా మళ్ళీ ఇందులో కూడా వర్షన్స్ అయితే ఉంటాయి. సో లేటెస్ట్ వర్షన్స్ ఇంకా బెటర్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే చేస్తూ ఉంటాయి అనమాట. మళ్ళీ మీరు లేటెస్ట్ వర్షన్ HDMI ఓల్డర్ వర్షన్ డిస్ప్లే బోర్డ్ కంపేర్ చేసి అదేంటన్నా డిస్ప్లే బోర్డ్ బెస్ట్ అన్నావు కదా అని చెప్పేసి మళ్ళీ నన్ను అనొద్దు. ఎప్పుడైనా కానీ కొత్త వర్షన్స్ వచ్చినప్పుడు అప్గ్రేడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి కొంచెం మనకి పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతూ ఉంటుంది. బేసిక్గా మీకు డిస్ప్లే బోర్డ్ అనేది అన్నిటికంటే బెస్ట్ అనేది అనుకోవచ్చు. ప్రెజెంట్ ఈ మానిటర్ ఏదైతే ఉందో ఎదురుకుండా మానిటర్ కోసం అయితే నేను HDMI కేబుల్ యూస్ చేస్తున్నాను. ఎందుకు HDMI కేబుల్ యూస్ చేస్తున్నానంటే, దానికి డిస్ప్లే కేబుల్ సపోర్ట్ అయితే లేదు. ఒకవేళ మీకు డిస్ప్లే కేబుల్ సపోర్ట్ చేసినట్లయితే మీరు ఫస్ట్ డిస్ప్లే కేబుల్తో కనెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే కనుక HDMI అంతగా అవి కూడా లేకపోతే అప్పుడు మీరు VGA కేబుల్ని అయితే యూజ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది వాళ్ళ మానిటర్స్కి డిస్ప్లే బోర్డ్ కేబుల్ సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా VGA కేబుల్స్ కూడా కనెక్ట్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కేబుల్ మీకు మానిటర్ బాక్స్లో ప్రొవైడ్ చేయకపోతే కనుక మీకు బయట ఒక 400-450 రూపాయలు క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది. సో ఆ 450 రూపీస్ స్పెండ్ చేసి ఒక కొత్త డిస్ప్లే కేబుల్ కొనుక్కొని మీరు మానిటర్ కనెక్ట్ చేసుకున్నట్లయితే మీకు రిఫ్రెష్ రేటు అలాగే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ బేసిక్గా ఏంటంటే ఈ కేబుల్ గురించి అయితే అనుకోవచ్చు. అండ్ సెకండ్గా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా కానీ మీరు ఒక కొత్త మానిటర్ కొనుక్కున్నారనుకోండి, డిఫాల్ట్గా మనకి రిఫ్రెష్ రేట్ అనేది 60 హెర్ట్జ్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మీరు ఒక కొత్త మానిటర్ కొనుక్కున్న తర్వాత డ్రైవర్స్ అవన్నీ కూడా అప్ టు డేట్ చేసిన తర్వాత మీరు మీ రిఫ్రెష్ రేట్ని అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఏదైతే మీ మానిటర్ యొక్క రిఫ్రెష్ రేట్ ఉందో దానికైతే మార్చుకోవాల్సి ఉంటుంది. అది మార్చుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఒకసారి మానిటర్లో చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు రైట్ క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. రైట్ క్లిక్ చేసిన వెంటనే డిస్ప్లే సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది. సో డిస్ప్లే సెట్టింగ్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు రిజల్యూషన్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఏదైతే మీ మానిటర్ యొక్క రిజల్యూషన్ ఉందో ఆ రెజల్యూషన్కి అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 1080p మానిటర్ కాబట్టి నేను 1920x1080p అయితే పెట్టుకున్నాను. మీరు రిఫ్రెష్ రేట్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైనా కానీ మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ డిస్ప్లే సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంది. సో అడ్వాన్స్డ్ డిస్ప్లే సెట్టింగ్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఒకవేళ మీరు మల్టిపుల్ మానిటర్స్ యూస్ చేసినట్లయితే అన్ని మానిటర్స్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నేను ప్రెజెంట్ ఒకే ఒక్క మానిటర్ కనెక్ట్ చేశాను కాబట్టి ఓన్లీ ఒకే ఒక్క మానిటర్ని అయితే చూపిస్తుంది అనమాట. సో ఆ మానిటర్ని సెలెక్ట్ చేసుకుని మీరు అక్కడ రిఫ్రెష్ రేట్ చూసుకున్నారనుకోండి, రిఫ్రెష్ రేటు ప్రెజెంట్ 60 అయితే ఉంది. బట్ ఈ మానిటర్ మనకి అప్ టు 75 హెర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు గేమింగ్ మానిటర్ కొనుక్కున్నారనుకోండి, మీకు 165 హెర్ట్జ్ కానీ లేకపోతే 144 హెర్ట్జ్ కానీ ఎలాగైతే సపోర్ట్ చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ మీకు మ్యాక్సిమం రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో మీ మానిటర్ది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది 75 హెర్ట్జ్ మానిటర్ కాబట్టి నేను 74.973 అంటే మీకు 75 హెర్ట్జ్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. సెలెక్ట్ చేసిన వెంటనే ఒకసారి మీకు మళ్ళీ వార్నింగ్ అయితే వస్తుంది. మీరు ఏదైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అన్నింటినీ కూడా అలా ఉంచేయాలనుకుంటున్నారని చెప్పి ఆ చేంజెస్ కోసం అడుగుతుంది అనమాట. అప్పుడు మీరు కీప్ చేంజెస్ కొట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి మానిటర్ అనేది 75 హెర్ట్జ్ మీద వర్క్ అవుతున్నట్టు అనమాట. మీ మానిటర్ ఏదైతే ఉందో ఆ రిఫ్రెష్ రేట్కి మీరు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్గా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా కానీ మీరు ఒక కొత్త మానిటర్ కొనుక్కుంటున్నప్పుడు ఆ మానిటర్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. ఆ చేంజెస్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీరు మానిటర్ చూసుకున్నారనుకోండి, మానిటర్కి మీకు ఒక వెనకాల ఒక నాబ్ లాగా అయితే ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుని మనం కంప్లీట్గా సెట్టింగ్స్ అన్నింటినీ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో దాన్ని ఒకసారి మీరు ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఇలాగ మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తుంది. సో బ్రైట్నెస్ ఎంత ఉంది,
కాంట్రాస్ట్ ఎంత ఉంది, అదే మనకి బ్లూ లైట్ కనుక మనం తగ్గించుకోవాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా చూపిస్తుంది అనమాట. సో మనకి ఏదైతే అవసరమో ఇవన్నీ కూడా మనం అయితే చేంజెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక కంప్లీట్గా తెలుసుకోవాలని అనుకుంటే కంప్లీట్గా ఈ మెన్యూ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, ఏం చేంజ్ చేసుకుంటే ఏమేమి మారుతాయి అనేది చెప్తాను. బట్ నేను మీకు ఇనీషియల్గా ఏం మార్చుకోవాలని చెప్తానంటే బ్రైట్నెస్ అయితే చేంజ్ చేసుకోవాలని చెప్తాను. ఎప్పుడైనా కానీ మానిటర్ మీకు కొత్తది వచ్చినప్పుడు ఆ బ్రైట్నెస్ అనేది మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఆ బ్రైట్నెస్ అయితే తగ్గించుకోవడం అయితే చేయొచ్చు అనమాట. అలా మీరు తగ్గించుకున్నట్లయితే మీ ఐ మీద స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మీకు తక్కువ అనిపించింది అనుకోండి, మీరు ఇలా పెంచుకోవచ్చు. ఇలా మన అవసరాన్ని బట్టి మనం ఈ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. జనరల్గా నేను 50% బ్రైట్నెస్ దగ్గర అయితే ఉంచుకుంటూ ఉంటాను. మామూలుగా నేనైతే చేంజ్ చేస్తాను అనమాట. వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా కొంతవరకు పెంచుతాను, ఎందుకంటే వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు పెంచకపోతే కనుక మీకు క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ వీడియో రికార్డింగ్ టైంలో అయితే నేను పెంచుతూ ఉంటాను. సో ఇట్లా మనం చేంజెస్ చేసుకుని మనకి నచ్చినట్టుగా మన మానిటర్ని అయితే మార్పులు అయితే చేసుకోవచ్చు. బేసిక్గా మీరు స్టార్టింగ్ చేసుకోవాల్సింది మాత్రం బ్రైట్నెస్, అలాగే కాంట్రాస్ట్ లెవెల్ అడ్జస్ట్మెంట్స్. కాంట్రాస్ట్ అనేది మీకు అంత ఇబ్బంది అయితే ఉండదు, బ్రైట్నెస్ మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బ్రైట్నెస్ అనేది బాగా ఎక్కువ ఉందనుకోండి, మనం చూసినప్పుడు కూడా కళ్ళు లాగేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విషయాన్ని అయితే మర్చిపోకండి. అండ్ బ్లూ లైట్ ఫిల్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ మీ మానిటర్ కనుక బ్లూ లైట్ ఫిల్టర్ని సపోర్ట్ చేసినట్లయితే మీరు నార్మల్ చదువుకోవడం కోసం కానీ, లేకపోతే ఏదైనా మీరు ఆఫీస్ సంబంధించిన వర్క్ చేసుకుంటున్నారు అనుకోండి, అటువంటిప్పుడు మీరు ఈ బ్లూ లైట్ ఫిల్టర్స్ని ఆన్ చేసుకుని మీ వర్క్ అయితే చేసుకోండి. దానివల్ల ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది, గమ్ముని సైట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు అనమాట. అదే మీరు బ్లూ లైట్ ఫిల్టర్ లేకుండా వాడినట్లయితే మన ఐస్ మీద చాలా స్ట్రెయిన్ అయిపోయి మనకి ఫాస్ట్గా సైట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎప్పుడు వీలైనా అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ బ్లూ లైట్ ఫిల్టర్ని, అలాగే మన బ్రైట్నెస్ లెవెల్ అడ్జస్ట్మెంట్స్ మాత్రం చూసుకుని దాన్ని బట్టి మన రూమ్ యొక్క లైటింగ్ని బట్టి మార్పులు చేసుకుని మీరైతే యూజ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను చూపించినప్పుడు 60 అలాగే 75 చూపించింది కదా, అదే మీరు గేమింగ్ మానిటర్ని కనెక్ట్ చేసినప్పుడు HDMI 1.4 యూజ్ చేసి కనెక్ట్ చేశారనుకోండి, అది మీకు కేవలం 144 Hz వరకునే చూపిస్తుంది. ఒకవేళ మీరు 165 Hz మానిటర్ని యూజ్ చేసినప్పుడు ఇదేంటి నా మానిటర్ 165 Hz కాదు, ఇందులో మనకు 144 Hz చూపిస్తుందని అయితే అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కానీ మీరు యూజ్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇంటర్ఫేస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ మానిటర్కి ఆ ఇంటర్ఫేస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో అనేది కూడా చూసుకుని మీరు మీ మానిటర్ని అయితే కనెక్ట్ చేసుకుని అయితే యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.